మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు టి పూర్ణం అండి. నేను ఏపీసీటీ సర్వీస్ అసోసియేషన్ చిత్తూరు డివిజన్ ప్రెసిడెంట్. నేను ఇప్పుడు ఈ ఉద్యోగస్తుల పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఎలా ఉండేది మేము ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు, అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల కోరికల కొరకు, వాళ్ళకు రావాల్సిన రాయితీల కొరకు, వాళ్ళకు రావాల్సిన లబ్ధి, ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఉందంటే దాని కొరకు పోరాటం చేసే ఒకే ఒక సంఘం ఏదైనా ఉందంటే అది కేఆర్ సూర్యనారాయణ గారి సంఘమే అని ఎవరైనా చెప్పగలరు. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నిరంతరం ఉద్యోగస్తుల కొరకు పోరాడే ఏకైక సంఘం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ గారు. వారే మా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఆ పోరాటం దిశగా ఈ పోరాటం చేసుకుంటూ వెళ్తుంటే దీని కొరకు రాష్ట్రం నలుమూల నుండి అన్ని జిల్లాలలో అన్ని ఉద్యోగ కార్యదర్శులు, కార్యకర్తలు అందరూ కలుసుకొని జూన్ 5వ తారీఖున చలో విజయవాడ అనే ప్రోగ్రాం పెట్టి అక్కడ పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పొలిటికల్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి వారిని, అలాగే మంత్రివర్యులు లోకేష్ బాబు గారు వారిని, అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ వారిని, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించున్నాం. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి కూడా, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. ఆ పరిస్థితుల్లో మనము గట్టిగా కూర్చొని బంధులు చేయడము, నిరవధిక సమ్మె చేయడము, ఇలాంటి పరిస్థితుల్లో మనం డెసిషన్ తీసుకునే పరిస్థితుల్లో లేము. కాబట్టి రాష్ట్రానికి సహకరిస్తూ ఒక రెవెన్యూ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్గా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫస్ట్లో ఉంటుంది రాష్ట్రానికి రెవెన్యూ సంపాదించే విషయంలో. అలాంటి పరిస్థితుల్లో అలాగే ఈ రెవెన్యూ ప్రభుత్వాన్ని సంపాదిస్తూ మన ఉద్యోగస్తులకు రావాల్సిన ఏదైనా బెనిఫిట్స్ ఉందంటే దానికి కూడా అంచెలంచెలుగా పోరాడుతూ దాన్ని పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ ఉద్యోగస్తుల సంఘం తరపున అందరికీ మా డిపార్ట్మెంట్ తరపున ఈ చిత్తూరు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ ముందు మేమందరూ కూడా ఈరోజు ఈ గోడ పత్రికని ఆవిష్కరిస్తూ, ఇలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా మేము వెళ్ళి ఈ గోడ పత్రికలను ఆవిష్కరించి మన చిత్తూరు డివిజన్ నుంచి విజయవాడలో జరగబోవు ఆ సభను బాగా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పే ఉద్దేశంతో చలో విజయవాడ 3వ కౌన్సిల్ సమావేశం అంటే ఏమిటంటే ఈ ఏపీజీఏ సంస్థ స్థాపించి 3వ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగస్తుల సమస్యలు, వాళ్ళకున్న రావాల్సిన రాయితీలు, బెనిఫిట్స్, వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ పరిష్కరించుకునే దిశగా రాష్ట్రం నలుమూల నుంచి అన్ని ఉద్యోగ సంస్థల నుంచి అందరం కలిసి ఈ మా సూర్యనారాయణ గారి రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జరగబోయే ఈ మీటింగ్ని సక్సెస్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమంలో అందరూ ఉద్యోగస్తులందరూ భారీగా పాల్గొని మన కోరికలకు తీర్చుకునే విధంగా అందరూ ఈ సభకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నానండి.